అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఎం ప్రభావతి దేవి గారు రచించిన ఓ అనంతలక్ష్మి కథ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అనంతలక్ష్మికి చిన్నప్పటి నుంచి ఓ కోరిక ఉండేది. తను బాగా చదువుకొని ఓ పెద్ద ఉద్యోగం చేయాలని. వాళ్ళు ఉండేది చిన్న రకం బస్తీ కనుక ఆమె చదువుకి ఆటంకం కలగలేదు 10th వరకును. ఆ తర్వాతే తన చదువుకి ఆటంకం మొదలైంది నాయనమ్మ రూపంలో. నేను బ్రతుకుండగానే నీ కూతురు పెళ్లి చేయరా కావుడు, అది చూసి హాయిగా కళ్ళు మూస్తాను అనే డైలాగుతో కొడుకుని కోడల్ని ఊదరగొట్టేసేది. పెళ్ళంటే ఏ బొమ్మల పెళ్ళో అనుకుంటున్నది కాబోలు మా అమ్మ. బోల్డంత కట్నం ఇవ్వాలి, లాంఛనాలు జరిపించాలి, అల్లుడికి పెట్టిపోతలు, అత్తవారికి కానుకలంటూ బోల్డంత తతంగా ఉంటుంది. వీటి ఖర్చులకు వేలకు వేల డబ్బు కావాలి అని భార్య దగ్గర చిరాకు పడే కామేశం పైకి నవ్వేస్తూ నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నానమ్మా అని తల్లిని సవరించేవాడు. తండ్రి నాయనమ్మల సంభాషణ విన్న అనంతలక్ష్మి మనసులోని పళ్ళు నూరుకుంది. పైకి సౌమ్యత నటిస్తూ పెళ్లి కుదిరే వరకు గోళ్లు గిల్లుకుంటూ ఖాళీగా కూర్చోలేనమ్మా, అప్పటి వరకు కాలక్షేపంగా చదువుకుంటాను అని నాయనమ్మ దగ్గర గారాబాలిపోయింది. ఇప్పుడు చదువు అంటావు, ఆనక ఉద్యోగం అంటావు, వయసు ముదిరిపోతే పెళ్లి కాదు అడ్డుపుల్లేసింది నాయనమ్మ. చస్తే అనను, మీరు అబ్బాయిని చూడండి, ఈ లోపుగా నేను చదువుకుంటూ నా సరదాను తీర్చుకుంటాను అంది. అబ్బాయిని చూశాను, మన అమ్మాయిని చూడటానికి వస్తున్నారు అని తల్లి దగ్గర చెప్పేవాడు కొడుకు. కాని వస్తానన్న పెళ్లివారు మాత్రం ఎన్ని రోజులైనా వచ్చేవారు కాదు. అనంతలక్ష్మి చదువు మాత్రం డిగ్రీ వరకు నిరాఘాటంగా సాగిపోయింది. అమ్మయ్య, ఓ కోరిక తీరింది, ఇంకా ఉద్యోగం చూసుకోవాలి అనుకుంది సంతృప్తిగా. మనవరాలి పెళ్లి చూడకుండానే హరి అంది నాయనమ్మ. ఇప్పుడు ఉద్యోగం చేస్తానంటుంది, తరువాత ఎవరినో ప్రేమించాను, అతన్ని తప్ప మరొకరిని చేసుకోను అని కూతురు ఎక్కడ పేచి పెడుతుందో అనే భయంతో ముందు జాగ్రత్తగా తన బాధ్యత తల్లి కోరిక తీర్చాలనే పట్టుదలతో అన్ని విధాల అనుకూలమైన సంబంధమే చూసి పెళ్లి ఖాయం చేశాడు. నీ భర్త ఇష్టపడితే నువ్వు కూడా ఉద్యోగం చేద్దువుగానిలేమ్మా, ముందు నాన్నగారి మాట విను అని తల్లి బ్రతిమాలింది. ఇక వాళ్ల మనసుల్ని నొప్పించలేక బుద్ధిగా పెళ్లిపేటల మీద కూర్చుంది అనంతలక్ష్మి. మొదటి రాత్రే తన మనసులో మాట వెల్లడించింది భర్త దగ్గర. అలాగే, నీ ఇష్ట ప్రకారమే ఉద్యోగం చేద్దువుగానిలే అన్నాడు తను. ఉద్యోగం చేయాలనే ఒబలాటంతో పెళ్లైన నెలకే భర్త వెంట సిటీకి బయలుదేరింది ఆమె. కాపురానికొచ్చి అప్పుడే ఏడాది కావస్తున్నది కానీ ఉద్యోగం మాత్రం అనంతలక్ష్మికి దరిదాపుల్లో కూడా రాలేదు. ఇంట్లో ఒక్కరితోనే కూర్చుని బోర్ కొడుతుంది. నా ఉద్యోగ విషయం ఏం చేశారు అని రోజు భర్తని అడుగుతూనే ఉంది. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను, నువ్వు కూడా ఏదైనా జాబ్ చేస్తుంటే ఇద్దరి జీతాలతో ఇంట్లోకి కావలసినవి ఎన్నో అమర్చుకోవచ్చు కదా అని భార్యని ఓదారుస్తున్నాడు అతను. అనంతలక్ష్మి వాళ్ళు ఉంటున్న వీధిలోనే ఎదురింట్లో ఓ దంపతులుంటున్నారు. వాళ్ళిద్దరూ ఉద్యోగస్తులే. వాళ్ల వయసు 50 లోపుగా ఉంటుందేమో. ఉదయం ఇద్దరు చెరో స్కూటర్ మీద వెళ్లిపోతారు. తిరిగి సాయంకాలం ఇద్దరు జంటగా వస్తారు. వాళ్లలా తను భర్త కలిసి ఎప్పుడు వెళతారో ఆఫీస్కి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఓ రోజు మధ్యాహ్నం ఏవీ తోచక గుమ్మంలో నిల్చుని ఉంది అనంతలక్ష్మి. పాలుంటే ఓ గ్లాసులు ఇస్తారా, సాయంత్రం తెప్పించిస్తాను అంటూ వచ్చింది ఎదురింట్లో ఉంటున్న ఆమె. తల పగిలిపోతుంది. టీ కాచుకుందామని చూస్తే పాలు విరిగిపోయాయి అంది తను వచ్చిన కారణం వివరిస్తూ. లోపలికి రండి, ముందు బయటే నిల్చున్నారు. సంతోషంతో ఆమెను లోపలికి ఆహ్వానించింది అనంతలక్ష్మి. ఆమె చనువుగా లోపలికొచ్చి ఆ పోర్షన్ అంతా కలయ తిరుగుతూ చాలా నీటిగా సర్దుకున్నారండి గదిని అని మెచ్చుకుంది. ఇవన్నీ మీరు తయారు చేసినవేనా? చాలా బాగున్నాయండి, మీలో చాలా ఆర్ట్ ఉంది. ఇవన్నీ తయారు చేయడానికి మీకు బోల్డంత టైం ఉంటుంది కదూ. నాకు సరదా ఉన్నా వంట చేసుకోవడానికి టైం చాలదు. హడావిడిగా వండుకొని బాక్స్లో పెట్టుకొని ఆఫీస్కి పరిగెట్టడం, మావి యాంత్రికమైన జీవితాలు. ఆవిడ నిర్లిప్తంగా ఉంది. ఎవరినైనా దగ్గర వాళ్ళను తెచ్చి సహాయంగా పెట్టుకోవాల్సింది సలహా ఇచ్చింది అనంతలక్ష్మి. ఈ ఊరి వాళ్ళను పెట్టుకుంటే ఆనుపాను చూసి మనం లేనప్పుడు ఇల్లు దోచేస్తారు. బంధువులను దగ్గర పెట్టుకుంటే వాళ్ళు ఒంటరిగా ఉండలేకపోతున్నాము, ఏమీ దోచడం లేదు, మాట్లాడే వాళ్ళే ఉండరు, ఒక్కళ్ళము ఉండలేకపోతున్నాము అంటూ 3వ రోజుకి బండి ఎక్కేస్తున్నారు. దగ్గర బంధువులు వచ్చినా మీరు ఆఫీస్కి వెళ్ళిపోతారు, 4 గోడల మధ్య కూర్చుని ఒంటరిగా గడపలేకపోతున్నాము అని 1-2 రోజులకే మొహం మొత్తి వెళ్లిపోతూ ఉంటారు. పోనీ ఉద్యోగం మానేద్దామంటే ఇంట్లో ఖాళీగా కూర్చోలేము,
సొంత సంపాదనకు అలవాటు పడ్డాము. ఏది కావాలన్నా శ్రీవారి అనుగ్రహంతో కొనుక్కోవాలి. అది ఓ కారణంగా చేసే ఉద్యోగం మానలేము. మొదట సరదాకి కాలక్షేపానికి ఉద్యోగంలో చేరుతాము. ఆ తర్వాత వచ్చిపడే అవసరాలతో ఉద్యోగం మానాలనుకున్నా మానలేము. ఆడబడుచుల చదువులు, పెళ్లిళ్ళు, మరుదుల కాలేజీ ఫీజులు, వాళ్ల పెళ్లిళ్ళు, పురుళ్ళు, పుణ్యాలు, వచ్చిపోయే చుట్టాలతో పెరిగే ఖర్చులతో విధిగా ఉద్యోగం చేయక తప్పదు. ఏమిటో మా జీవితాలు. ఆవిడ తన మనసులో బాధని వ్యక్తం చేస్తుంటే ఆశ్చర్యపడుతూ వింది అనంతలక్ష్మి. మీరు కాస్త పాలిచ్చినా సరే, టీ పెట్టి ఇచ్చినా సరే త్రాగేసి వెళ్లి పడుకుంటాను. ఆమె మొహమాట పడకుండా అడుగుతుంటే తన మతివరపునకు నొచ్చుకుంటూ క్షణంలో పెట్టిస్తాను టీ అని కిచెన్లోకి పరిగెత్తింది అనంతలక్ష్మి. ఒక ప్లేట్లో మైసూర్పాకు, మరో ప్లేట్లో కారం బూందీ పెట్టి గ్లాసులో మంచినీళ్లు పెట్టి తీసుకోండి అని ఆమె ముందు పెట్టింది. మొహమాటం పడకుండా ప్లేటు ఖాళీ చేసి, చాలా బాగున్నాయండి, మీరు చేసినవేనా అంది నవ్వుతూ. అవునన్నట్లు తల ఊపింది అనంతలక్ష్మి. కాని మనసులో మాత్రం చాలా గర్వించింది తను చేసిన పిండి వంటల్ని ఆమె మెచ్చుకున్నందుకు. మీ వారు చాలా అదృష్టవంతులు, రుచికరమైన వంట చేసే భార్య దొరికినందుకు. మా వారు ఇప్పటికీ దెప్పుతూ ఉంటారు, నీకు రుచిగా వంట చేయటమే రాదు అని. ఆవిడ గలగల నవ్వింది. అనంతలక్ష్మి 2 కప్పులతో టీ తెచ్చి ఒకటి ఆమెకిచ్చి తను త్రాగుతూ ఆమె ఎదురుగా మరో కుర్చీలో కూర్చుంది. మీరు మాత్రం ఉద్యోగం కోసం ప్రయత్నించకండి. మొదట సరదాగా ఉంటుంది, తర్వాత బాధ్యతలు మాననివ్వవు. చివరకు ఉద్యోగం మానలేని స్థితికి వెళ్తాము. మీరు చూడండి, నిశ్చింతగా కూర్చుని నాతో మాట్లాడారు, టీ టిఫిన్ పెట్టారు. అదే జాబ్ చేస్తున్నారనుకోండి, ఇంకా ఖాళీ సమయమే దొరకదు మీకు. ఆవిడ చెప్పడం ఆపి లేచింది వెళ్తానంటూ. మర్చిపోయాను, నా పేరు చెప్పలేదు కదూ మీకు, శారద. అప్పుడప్పుడు వస్తుంటానులేండి. మరో మాట, మీరు నాకు చాలా నచ్చారు. మీరు చేసిన ఆర్టికల్స్ బాగా నచ్చాయి. మీ చేతి వంట ఇంకా బాగా నచ్చింది. కాంప్లిమెంట్ ఇచ్చి మరీ వెళ్లిపోయింది ఆమె. ఆమె వెళ్లిపోయినా ఆమె మాటలే చెవిలో రింగుమంటున్నాయి అనంతలక్ష్మిని ఆలోచనలో పడేస్తూ. ఆమె చెప్పినట్లు తన ఉద్యోగం చేస్తూ ఆఫీస్కి ఇంటికి హడావిడిగా తిరుగుతూ ఇంటిని ఇంత నీట్గా ఉంచగలదా? రుచికరంగా వంట చేయగలదా? రకరకాల బొమ్మలు చేయడం, చీరల మీద ఎంబ్రాయిడరీ వర్క్ చేయడం కుదిరేదా? హడావిడిగా ఇంత వండుకోవడం, ఆఫీస్కి పరిగెట్టడం, సాయంత్రం అలసిపోయి ఇంటికి రావటం, తిన్నానన్న పేరుకి ఏదో ఇంత వండుకొని తిని పడుకోవటం, సెలవు రోజుల్లో మిగతా పనులు చేసుకోవటం, సరదాగా తిరగటం కాని కబుర్లతో కాలక్షేపం చేయడం, ఇవన్నీ అందని ద్రాక్ష పళ్లే అవుతాయి కదా. అదే ఇంటి పట్టు నుండి భర్తకిష్టమైన వండి అతను ఆ వంటకాన్ని మెచ్చుకుంటూ తింటుంటే కలిగే సంతోషం, తృప్తి ఉద్యోగం చేస్తూ సంపాదించే డబ్బు ఇస్తుందా? డబ్బు వల్ల వస్తువులు అమర్చుకోగలమేమో కానీ మనసుకి ఆనందం, సంతృప్తి, ఉత్సాహం మాత్రం కరువవుతాయి. భర్త ఆఫీస్ నుండి వస్తూనే, నీకు గుడ్ న్యూస్, మా ఫ్రెండ్ వాళ్ళ ఆఫీస్లో ఒక లీవ్ వేకెన్సీ ఉందట, అది నీకే వచ్చేలా చూస్తానని ప్రామిస్ చేశాడు అన్నాడు ఉత్సాహంగా. నాకు ఏ వేకెన్సీ వద్దులేండి అంది అనంతలక్ష్మి. అదే జాబ్ చేస్తానంటూ ఉబలాట పడుతున్నావు కదా. ఇది వరకు అనుకున్నాను ఉద్యోగం చెయ్యాలి అని, ఇప్పుడు వద్దు అనుకుంటున్నాను. సాయంత్రం వీధిలో ఉంటున్న పిల్లలొచ్చి లెక్కలు, హిందీ, ఇంగ్లీషు చెప్పించుకుంటున్నారు. నాకు ఆ కాలక్షేపం చాలండి. నా బదులు ఒక నిరుద్యోగిగా జాబ్ వచ్చేటట్లు చేయండి చాలు, నిజాయితీగా చెప్పింది ఆమె. మనస్ఫూర్తిగా చెప్తున్నావా, లేక నాకు ఇష్టం లేదని నీ కోరిక మార్చుకున్నావా? అతను భార్య వైపు అపనమ్మకంగా చూశాడు. నిజమే చెప్తున్నానండి, నాకు గృహిణిగా ఇల్లు దిద్దుకునే ఉద్యోగం చాలు, మరే ఉద్యోగము వద్దు, మనస్ఫూర్తిగా చెప్పింది అనంతలక్ష్మి. అమ్మయ్యా, నా ప్రయోగం వృధా కాలేదు. నా సమస్య ఇంత త్వరగా తీరినందుకు ఆ శారద గారికి రేపే ధన్యవాదాలు చెప్పాలి. మనసులోనే ఎదిరింటి శారదకు ధన్యవాదాలు చెప్పుకున్నాడు భర్త. ఆవిడ తన భర్త పనిచేసే ఆఫీసులోనే పనిచేస్తుంది. తన మనసు మార్చుకోవడానికి భర్తే ఆమెతో అలా చెప్పించాడని పాపం అనంతలక్ష్మికి తెలిసే అవకాశమే లేదు. కానీ ఆమె నిర్ణయం వలన ఓ నిరుద్యోగికి ఉద్యోగం దొరకవచ్చు కదా. ఏమంటారు? ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.